చీరాల అంటే సాధారణంగా బాగా పాపులర్ ఏరియా. కానీ ఇప్పుడు అక్కడ ఒక కొత్త దందా వచ్చిందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ప్రభుత్వ రేషన్ షాపుల్లో అవకతవకలు జరిగితే రెవెన్యూ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్, డీటీ, తహసీల్దారు తదితరులు 6A అనే కేసులు నమోదు చేస్తారట. ప్రధానంగా డీలర్ దగ్గర ఉన్న స్టాక్ రికార్డులకు అనుగుణంగా ఉండకపోతే ఈ కేసులు పెడతారట. అయితే విచారణలో నిజమని తేలితే ఆర్డీఓ స్థాయిలో డీలర్ని తొలగించవచ్చు. రాజకీయంగా ఎలాంటి మద్దతు లేకపోతే ఈ కేసు బుక్ చేసిన వెంటనే తహసీల్దార్ స్థాయిలోనే డీలర్షిప్ నిలిపేసి వేరే వాళ్ళకి ఇస్తారట. ఇప్పుడు అక్కడ ఆ పని చేస్తున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు అనేది ఏంటంటే, ఒకటి కొత్తగా రేషన్ షాపులు ఇవ్వటం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి రేషన్ షాపులు ఇచ్చేటటువంటి క్రమంలో ఉన్న వాళ్ళకి పీకిచ్చడం ఒక ఎత్తు, కొత్తగా ఇవ్వడం ఒక ఎత్తు. ఒక 10,000 కార్డులు ఉన్నాయనుకుంటే, ఒక 1000 కార్డులు ఉన్నాయనుకుంటే 500 ఒకళ్ళకి, 500 ఒకళ్ళకి. తద్వారా శాశ్వతంగా తమ వాళ్ళకి ఉపాధి అన్నటువంటి రూట్లో తీసుకెళ్తున్నారన్నటువంటి కోణాన్ని చీరాలను ఉటంకిస్తూ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.